లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మణరావు గారు, మీతో మాట్లాడే ముందు వెంకటరెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారో ఒక బయట ఒకటి ప్లే అవుద్ది, చూద్దాం. తిరుమల పరకామణి కేసులో సాక్షిగా ఉన్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ది ముమ్మాటిగా ఈ కూటమి ప్రభుత్వం హత్య. రెడ్ బుక్ వేధింపులకి మరో పోలీస్ అధికారి ఈరోజు బలైపోయాడు. ఈ రెడ్ బుక్ కి సామాన్య ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జర్నలిస్టులే కాదు, ఈ రోజు పోలీస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్ బలి తీసుకున్నటానికి సాక్షాత్తు బీసీ పోలీస్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మరణమే ఒక ఉదాహరణ చెప్పాలి. ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వకపోతే ఏ విధంగా వేధింపులకు గురి చేస్తారనడానికి మొన్న సిట్ విచారణకు పిలిచినప్పుడు లక్ష్మణరావు అనేటటువంటి ఒక ప్రైవేటు వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి పోలీస్ అధికారులు సమక్షంలోనే ఈ పోలీస్ అధికారి సతీష్ కుమార్ మీద దౌర్జన్యం చేసి మళ్ళీ మేము విచారణకు పిలుస్తాం, ఆ లోపుగానే నువ్వు మేము చెప్పినట్టుగా కానీ స్టేట్మెంట్స్ ఇవ్వకపోతే నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించినటువంటి తీరు. నిజంగా కూడా నిన్న ఆయన చనిపోయాడన్నటువంటి వార్త రాగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కుల గజ్జి మీడియా ఏదైతే ఇది హత్య అని చెప్పి ప్రచారం చేశారు. మరి ఎలా హత్య అని చెప్పి మీరు ముందే చెప్పారు అంటే, ఈ ప్రభుత్వంలో ఉండి మీరు దీన్ని హత్య అన్నారంటే నిజంగా మీ వేధింపుల వల్ల అతను చనిపోయినట్టు అర్థం కదా. ఇదే పోలీస్ అధికారి ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో మొన్న రాత్రి అర్ధరాత్రి 12:53 A1 కోచ్ లో ఉన్నటువంటి బెర్త్ నెంబర్ 29లో ఎక్కాడు. ఏదైతే ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి సమయం రాత్రి 7 గంటలు, కానీ అతను ఏదైతే ట్రైన్ ఎక్కినటువంటి సమయం 12:53. మరి ఈ లోపు ఆయనకి ఏం జరిగింది, ఎవరిని కలిశారు, దీనికి సంబంధించి ఆయన ఇంకెవరన్నా బెదిరించారా, ఈ సమయంలో దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన ఎక్కినటువంటి A1 కోచ్ లో బెర్త్ నెంబర్ 29 ఆయన ఉన్నటువంటి బెర్త్. ఆ బోగిలో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. మీకు తెలుసు, సామాన్యంగా ఏసీ బోగి అంటే రైల్వే పోలీసులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, టీసీ కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు, ప్రతి స్టేషన్ లో ఎవరో ఒకళ్ళు ఎక్కే వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి నిజంగా అతని మీద దాడి జరిగితే, కొన్ని నిన్న ఈటీవీలో రాశారు గొడ్డలతో దాడి జరిగింది అని. మరి గొడ్డలతో దాడి జరిగితే ట్రైన్లో మీకు రక్తం మరకలు పడవా? మరి ఏ ప్రయాణికుడు చూడకుండా ఉంటాడా? ఏ అరుపులు కేకలు వినపడకుండా ఉంటాయి? రైట్. లక్ష్మణరావు గారు, నిన్న వెంకటరెడ్డి గారు మొత్తం మనం అయితే ప్లే చేయలేకపోయాం, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని కూడా అన్నారు, కాబట్టి ఆయన్ని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. కథ కూటమి ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే, ఎటువంటి కేసులు మేమైతే వ్యక్తిగతంగా పెట్టలేదు, ఏదైతే ఆయన ఎలిగేషన్స్ చేశారో ఇది తప్పు, కాబట్టి పోలీసులు తమ ఏదైతే ఉందో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానల్ పెద్దలకి, ఏఎన్ టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి ప్రభుత్వం హత్యగా భావించాలి. ఎందుకంటే బాధ్యత ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడతారు. ఆయన సాదాసీదమైన వ్యక్తి కాదు కదా. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విజిలెన్స్ సిఐగా మరి బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి. అది కూడా పరకామణిలో చోరీ జరిగిందని చెప్పి ఆ వ్యక్తి స్వయంగా ఆ రవీన్ అనే వ్యక్తిని పట్టుకున్నాడు. సో ఆ వ్యక్తి కూడా ఏంటంటే, ఆ వ్యక్తితో దీనికి బొమ్మన కరుణాకర్ రెడ్డితో సంబంధం ఉంది, బొమ్మన కరుణాకర్ రెడ్డికి ఇదంతా చేయించాడని చెప్పి ఆయన పైన వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తెచ్చారనే ఒక విధానం నడుస్తూ ఉంది. అంటే ఎవరు ఒత్తిడి చేశారు, ఇక్కడ వేస్తున్నటువంటి సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిట్ అధికారులు కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అసలు ఆ సతీష్ కుమార్ గారిని ఎందుకు చంపవలసిన అవసరం వచ్చింది? ఎవరు చంపారు సార్? అది ఎవరు చంపారనేది పోలీసులు దర్యాప్తులో సమగ్రమైన విచారణ పోలీసులు వారు తెలియపరచారు. ఇందాక మీరు విన్నారు, మీ సోదరుడు మీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఒకటి మీ వెంకటరెడ్డి గారు ఏం చెప్పారు? అది హత్య అయితే ఎవరన్నా దాడి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏ రకంగా అది మా మీద అభిప్రాయంగా మీరు చేస్తారని చెప్పారు. అక్కడ గొడ్డల విధులతో నరికారని చెప్తారు, ఒక కుల్లగజ్జి మీడియాను ఒక మీడియాను మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడారు. మళ్ళీ మీరు ఎవరైతే అది చెప్పారో తప్పని చెప్తున్నారు, మళ్ళీ అదే చెప్తున్నారు. మీరు ఎవరైనా తప్పు చేసి చంపితే అవన్నీ తెలవాలి కదా. లక్ష్మీనాథ్ గారు చెప్పండి.
లక్ష్మీనాథ్ గారు, నేను అనేది ఏంటంటే ఆయన కొన్ని పేపర్లో ఏవైతే మనకున్నటువంటి కొన్ని పేపర్లో సిఏ సతీష్ గారు ఆత్మహత్య చేసుకున్నారని రాశారు. Yes. వార్తలు కూడా చాలా మీడియా వారు అలాగే రాశారు. దాన్ని ఏమన్నారు, సతీష్ గారు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయారని అన్నారు. లేదు ఇది హత్య అని చెప్పి మాట్లాడింది ఎవరు? టీడీపీ నుంచి అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభి గారు, అనురాధ గారు, మా ఎమ్మెల్సీ అయినటువంటి అనురాధ గారు, చాలా మంది టీడీపీ స్పోక్స్ పర్సన్, చాలా మంది టీడీపీ నాయకులు, చాలా మంది ఇది హత్య, ఆ హత్య కూడా ఎవరు చేశారు పేరు కూడా చెప్పారు వాళ్ళు, భూమన కర్ణాకర్ రెడ్డి చేయించాడని చెప్పి. ఎవరు చెప్పారు సార్ మీకు? ఏ ఇన్వెస్టిగేషన్ లో తేలింది భూమన కర్ణాకర్ రెడ్డి గారు చేయించారని? మీకు మీ దగ్గర ఏ ఆధారాలతో మీరు మాట్లాడారు ఆ రోజున టీవీలో? ఏ ఆధారాలతో ప్రెస్ మీట్లు పెట్టారు? ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలి కదా కానీ, అనురాధన కానీ, అలాగే మిగతా టీడీపీ నాయకులు ఎవరైతే ఇది ఎవరు మాట్లాడినా తప్పే, అది ఎవరు మాట్లాడినా తప్పే. ఓన్లీ అభియోగాలు వేయటం అనేది